హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ టీ ఫుడ్ కోర్ట్. మొదటిసారిగా మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ముందుగా 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైనంత జీలకర్ర 1 స్పూను, కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్ది గోల్డ్ కలర్ మారిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనం ముందుగా క్లీన్ గా కడుక్కున్న చికెన్ వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కొద్ది ఉడికిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకుని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, చిల్లీ పౌడర్ 1 స్పూను, పసుపు కొద్దిగా, ఈ 3 బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు మూత పెడితే మసాలాలు బాగా పడతాయి. చికెన్కి మసాలాలంతా బాగా పట్టిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. టమాటా వాసన పోయే వరకు బాగా ఉడికించుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తే టమాటా వాసన మొత్తం పోతుందండి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మట్టి పాత్రలో చేసి తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.